నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్ నందు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడు వేగూరు విజయ్ కుమార్ సమక్షంలో నిరుపమను నెల్లూరు జిల్లా ఎస్సీసెల్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా జాతీయ అధ్యక్షుడు డేగ రవి రాఘవేంద్ర సూచనలతో నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన సమస్యలపై పోరాడవలసిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా నిరుపమ మాట్లాడుతూ యునైటెడ్ ఫోరం నాయకుల సూచనలతో నెల్లూరు జిల్లాలో ఎస్సీ మహిళల కోసం తన శాయశక్తులా పనిచేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, డానియల్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై ఫూలే జై భీమ్. ఐ యామ్ విజయ్ అంబేద్కర్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ యునైటెడ్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. గత 6 సంవత్సరాలుగా మా యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో దాదాపు 4 జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఒడిస్సా, ఇటు తమిళనాడు, ఈ ప్రాంతాల్లో కూడా యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు పరిష్కరిస్తూ, మరీ ముఖ్యంగా బహుజన మహనీయులైనటువంటి ఫూలే అంబేద్కర్ మహనీయుల గురించి అవగాహన కలిగిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎంతోమందికి ఇటు పోలీస్ స్టేషన్ పరంగా, రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈ సేవలను గుర్తించి గమనించి కోనమల్లి అనుపమ గారు, షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్, వారు మేము కూడా ఫోరంలో జాయిన్ అయ్యి మేము కూడా ఈ మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మా సర్వీస్ అందిస్తాము అని ముందుకు రావడం జరిగింది. కావాలి. ఈ రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు చాలా కష్టాలు పడుతున్నారు, అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా వివక్షను కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విద్యావంతులైన మహిళల ముందుకొచ్చి సర్వీస్ అందిస్తామని చెప్పడం చాలా సంతోషం. మరి అనుపమ గారిని మా యునైటెడ్ ఫోరంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ, ఇక నుండి ఈ నెల్లూరు జిల్లా ఎస్సీ విభాగంలో మహిళా అధ్యక్షురాలుగా వారిని మేము ఫోరంలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర గారి సూచన మేరకు నిర్వహిస్తూ ఉన్నాం. సో అనుపమ గారు మా ఫోరంలోకి వచ్చి ముఖ్యంగా పేదలైనటువంటి, బడుగులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సర్వీస్ అందిస్తూ ఇటు పోలీస్ స్టేషన్ పరంగా, రెవెన్యూ, సామాజిక, మిగతా అన్ని రంగాల్లో కూడా స్ట్రగుల్ అవుతున్నటువంటి మహిళలకు తను బాధ్యతగా నిలిచి తన సహాయ సహకారాలు అందిస్తూ, వారికి సేవలు అందిస్తూ వారి జీవితాన్ని సార్థకం చేసుకొని మనం చేస్తున్నాం. మరి మన బహుజన మహనీయులైనటువంటి మహిళా మనులు సావిత్రిబాయి ఫూలే గారు, అలాగే అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి గారు, అలాగే షేక్ ఫాతిమాబీ గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా మాకు స్ఫూర్తిగా ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అనుపమ గారు మంచి సేవలు అందిస్తూ సమాజంలో గుర్తింపు తెచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు, నీ కోసం బతికితే నీతోనే అంతమైపోతావు, జనం కోసం బతికితే జనంలో ఉంటావు అన్నటువంటి మాటను సార్థకం చేసుకోవాలని వారికి మనవి చేస్తూ, మరొకసారి వారిని మా యునైటెడ్ ఫోరం కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారి సేవలను అందించమని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కోనమల్లి అనుపమ. ఈ ఫారంలోకి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మహిళల కోసం జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ నా కృతజ్ఞతలు. ఖచ్చితంగా నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఎవరికైనా ఎక్కడైనా ఏ ఇబ్బందులైనా కలిగి ఉంటే మహిళల కోసం ఖచ్చితంగా నా సాయశక్తిగా నేను నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళకు ఉపయోగకరంగానే నేను ఉంటాను. ఆ విధంగా నేను ఉండాలని చెప్పని మీరందరూ నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సార్ ఇప్పుడు నాకు చెప్తున్నారు. ఆ ఇబ్బందులు నిజంగా ఎదుర్కొంటున్న సమస్య నిజంగా నాకు
ఎదురుపడితే ఆ ఇబ్బందుల కోసం ఆ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రెక్టిఫై చేయడానికి నా సాయశక్తిగా నేను కృషి చేస్తాను. మరొకసారి ఈ ఫారంలోకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల కోసం నేను ఇంకా ఎంత కృషి చేయగలను, నాకు ముందున్న పెద్దవారిని చూసి ఇంకా ఏమేమి నేను చేయగలను వారిని చూసి నేర్చుకొని ఇంకా బాగా నా చదువును కూడా దీనికి ఉపయోగకరంగా మార్చుకుంటాను. సేవ చేయడానికి నాకు చాలా సంతోషం, ఇష్టం కూడా. ఆ ఇష్టాన్ని ఇంకా